వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. మనం నిన్నైతే డిస్టిక్ లెవెల్ ఏదైతే గందరగోళం బీభత్సం జరిగిందో, సో ఈ రోజు మనతో బాక్సింగ్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు. అసలు వాళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో వివరంగా తెలుసుకుందాము. నమస్కారం సార్. సో ఎప్పుడు ఏ విధంగా జరిగింది, బాక్సింగ్లో ఎంత బీభత్సం జరిగింది కదా, సో దానిపైన మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ షేక్పేట్ బాక్సింగ్ క్లబ్కు అలాట్ చేసినాము. షేక్పేట్ బాక్సింగ్ క్లబ్ కండక్ట్ చేసింది. ఒక గోల్కొండ బాక్సింగ్ క్లబ్ అది 3-2 డిసిషన్. అది ప్రొటెస్ట్ చేయాలా, కానీ అప్లికేషన్ రాసి ఇవ్వాలా. ఇస్తే మా కమిటీ కూర్చుని దానికి ఆన్సర్ ఇస్తుంది. అతను అది చేయక బల్లలు లేపి అది లేపి మా అందరి మీద కొట్టి 5-6 మంది ఇంజూర్ అయ్యారు. ఇట్లా బిహేవ్ చేసినందుకు మేము ఆ క్లబ్ని సస్పెండ్ చేస్తున్నాము. సో ఇంకా పైన ఎటువంటి టోర్నమెంట్లో వాళ్ళు ఆడారా సార్? అదే సస్పెండ్ చేస్తున్నాం. ఆ క్లబ్ పిల్లల్ని కూడా ఆడిపియము. ఎట్లా స్ట్రిక్ట్లీ, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇప్పుడు మనమైతే పోలీస్కి ఫిర్యాదు చేశారు కదా సార్, పోలీసులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇప్పుడు పోలీసులో రాత్రి కంప్లైంట్ చేసినాము. పోలీసు అరెస్ట్ చేస్తా అన్నది, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా అన్నది, అంతవరకు. వాళ్ళు దాడి చేసిన వాళ్ళు దొరికారా సార్? దొరికారు, ఉన్నారు ఇంట్లో. రాత్రి పంపించాడు, కానీ అరెస్ట్ చేసారో తెలియదు మాకు. ఆ రిపోర్ట్ రాలేదు, వస్తుంది. అరెస్ట్ చేయమను, ఆయనకి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అతని మీద అని చెప్పాను. అతను ఆ కమిషనర్ కూడా చేస్తాకు ఒప్పుకున్నాడు. సో ఇకపై ఇలాంటి టోర్నమెంట్లో ఇలాంటి బీభత్సం జరగకుండా మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నారా సార్? ప్లాన్ అంటే పోలీస్ బందోబస్తు కంపల్సరీ. వితౌట్ పోలీస్ స్టార్ట్ చేయము బాక్సింగ్. పోలీస్ బందోబస్తు తీసుకునే బాక్సింగ్ స్టార్ట్ చేస్తాము. ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే కూడా ఫర్ ఎవర్ బాక్సింగ్ వాళ్ళ క్లబ్లని సస్పెండ్ చేస్తాము. సక్సెస్ఫుల్గా అయితే డిస్ట్రిక్ట్ మీట్ కంప్లీట్ అయిపోయింది. స్టేట్ మీట్ ఎప్పుడు సార్? ఇంటర్ డిస్ట్రిక్ట్ కండక్ట్ చేస్తున్నాం. 25th, 26th, 27th. అది కూడా వీళ్ళకే అలాట్ చేసినాము. ఈ షేక్పేట్ బాక్సింగ్ క్లబ్ కండక్ట్ చేస్తుంది. అది ఆ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కూడా వాళ్ళకి ఇచ్చాము. ఓకే కదా. నిన్నైతే ఏదైతే బీభత్సం సృష్టించిన గోల్కొండ క్లబ్ సార్, చెప్పండి సార్. నిన్న అంటే ఈ విధంగా జరిగింది కదా, సో మీరు ఇక్కడే ఉన్నారా? మేము ఇక్కడే ఉన్నాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరగలేదు. ఇది ఫస్ట్ టైము. వాళ్ళకి తప్పకుండా మేము పనిష్మెంట్ ఇస్తాము. మొత్తం కమిటీ కూర్చొని ఇంకా మేము మాట్లాడుకోలేదు. క్లబ్ మాత్రము దానికి సస్పెండ్ చేసినాము. ఇప్పుడు వాళ్ళ మీద మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. పోలీస్ చేస్తుంది, మా పని మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎప్పుడు కూడా ఇలాంటి టోర్నమెంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రౌడీ లాగా బిహేవ్ చేయడం, డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, సో అలాంటి వాళ్ళ మీద ఇలాంటి కఠినమైన శిక్ష తీసుకుంటున్నారు కదా, ఇంకా బెటర్గా చేస్తే బెటర్ అంటారా? ఇంతవరకు చాలా అంటారా? ఇంతకన్నా ఇంకా బెటర్గా చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్ ఇంతకన్నా చాలా బెటర్గా చేసి చూస్తాము. అందరికీ ఈక్వల్ ప్రియారిటీ ఇస్తాము, అందరికీ చేస్తాము. ఇప్పుడు పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా మాకు అసూరెన్స్ ఇచ్చిండు. వాళ్ళని అరెస్ట్ చేస్తాము, వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము. ఇటువంటిది ఇన్ ఫ్యూచర్ కాకుండా చూస్తామని మాకు అసూరెన్స్ ఇచ్చారు. ఆయన ఇచ్చారు. రాత్రి కమిషనర్ గారు కూడా ఫోన్ చేశారు. వీఆర్ అప్రోచింగ్ ఫర్ హైయర్ అథారిటీస్ కూడా. ఎందుకంటే ఫర్దర్గా ఇది చిన్నపిల్లల బాక్సింగ్, ఇది ఇటువంటిది ఇంకొక ఫర్దర్గా కావద్దు అని మా ఉద్దేశం. మా అసోసియేషన్ కూడా అదే ఇంటెన్షన్తో ఉంది. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సస్పెండ్ దెమ్. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. అండ్ స్టేట్ మీట్లో కూడా పోలీస్ బందోబస్తునే బాక్సింగ్ అనేది స్టార్ట్ చేస్తారా సార్? ఈ స్టేట్మెంట్ నాట్ ఓన్లీ స్టేట్మెంట్, ఎవ్రీ మీట్, చిన్న మీట్ అయినా పెద్ద మీట్ అయినా కంపల్సరీ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే సార్, చెప్పండి సార్, మీ చేతిలో ఏం పట్టుకున్నారు? నేను తెలంగాణ బాక్సింగ్ ఆర్గనైజ్ సెక్రటరీ అండి. బాక్సింగ్ అసలు బాక్సర్సే కాదు, ఫ్యూచర్ బాక్సర్స్ ముందు ఫ్యూచర్ చూసుకుంటారు. నేషనల్ జాబ్స్ వస్తాయి, రైల్వేలో, ఆర్మీలో, సెలెక్టెడ్ కాలేజ్ సీట్స్ వస్తుంటాయి. వాళ్ళకి పీజీ సీట్స్ కావాలని ఈ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. అదేం ఆలోచించకుండా వాళ్ళు మొత్తం ముస్లిమ్స్ ఏరియా వాళ్ళు అంతా వాళ్ళు రౌడీ జీటర్లాగా ప్రవర్తించారు. వాళ్ళకి ఫెడరేషన్ వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చి సస్పెండ్ చేసిన లెటర్ ఇచ్చారు వాళ్ళకి. తెలంగాణ మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఆయన విలేజ్ బాబుకి లెటర్ ఇచ్చారండి. ఇదే లెటర్ దాన్ని ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చారు. తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్స్ వాళ్ళు సస్పెండ్ లెటర్ వాళ్ళకి.
జీవితాంతం వాళ్ళు బాక్సింగ్ ఆడొద్దు, ఇంకొక రావద్దు ఇండియన్ అండ్ ప్రైవేట్గా కోచింగ్ ఇస్తే సార్ ప్రైవేట్ కోచింగ్ ఇచ్చినా వాడు ఇచ్చుకోవాలి, కానీ ఫెడరేషన్లోకి వచ్చి వాడొద్దు అసలు. సర్టిఫికేట్ జాబ్స్లో ఏంటో ఇప్పుడు మన ఉన్న జిహెచ్ఎంసీ గ్రౌండ్లో చేపిస్తున్నాడు. జిహెచ్ఎంసీ లీడర్ పెట్టాం, వాళ్ళు ఖాళీ చేపిస్తారు. వాళ్ళు రౌడీస్ని వీళ్ళని ఎవరు ఇంక్రిమెంట్ చేయరు. రేవంత్ రెడ్డి వచ్చాక స్పోర్ట్స్ బాగా డెవలప్ చేస్తుంది. అట్లాంటి టైంలో వీళ్ళు పిల్లలు ఫ్యూచర్ అంతా వేస్ట్ చేస్తుంది, పాడు చేస్తున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.